హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే మనం ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డైలీ మన ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు కూడా న్యూస్ పేపర్ అయితే చదవడం జరిగింది. ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చే కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి మనకి. సో ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ వచ్చేసి 2,00,000 ఉద్యోగాలు ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి కాలయాపన చేశారు గవర్నమెంట్ అని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో అది మనం చూసినట్టయితే ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు సీ ఫ్లడ్ వెబ్ పోర్టల్ అని చెప్పి ఒకటి కేంద్ర జలశక్తి మంత్రి వారైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కేంద్ర జల సంఘం అండ్ అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళైతే ఈ పోర్టల్ని తయారు చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి గారి ఫారిన్ విజిట్లో భాగంగా ట్రినిడాడ్ టొబాగో వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కమ్లా పెర్సద్ బిస్సేర్ అనే ప్రధానమంత్రి మన బీహార్కు చెందినటువంటి అమ్మాయి కాబట్టి తనను కూడా అక్కడ మీట్ కావడం జరిగింది. అలాగే ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో అని చెప్పి వాళ్ళ హైయెస్ట్ హానర్ ఉంటుంది. సో దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎస్డిజి రిపోర్ట్ 2025లో టాప్ 10 దేశాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసినట్టయితే ఫిన్లాండ్ ఫస్ట్ స్థానంలో ఉంది, తర్వాత స్వీడన్, తర్వాత జర్మనీ, అలా మనకైతే ఇక్కడ చూడవచ్చు. సో ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని అంటాం. ఇవి మనకు 17 ఎయిమ్స్ పెట్టుకొని మనమైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు 2024లో చూసుకుంటే మన భారత్ ర్యాంకు 109గా ఉంది. ప్రజెంట్ 2025కి ఈ ర్యాంకు కొంచెం మెరుగుపడి 99 ర్యాంకు స్థిరపడింది. అండ్ 100 లోపు అయితే మనమైతే రావడం జరిగింది. చివరి స్థానంలో సౌత్ సుడాన్ 167వ స్థానంలో ఉంది. సో ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఉన్న రీసోర్స్ని మనం యూజ్ చేసుకొని భావి తరాలకు అంటే నెక్స్ట్ వచ్చేవారికి కూడా ఆ రీసోర్స్ని అలాగే అందించడాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. ఇది 2016లో మనమైతే గోల్స్ అనేది 17 గోల్స్ పెట్టుకోవడం జరిగింది. దీన్ని సాధించడానికి మన టార్గెట్ ఇయర్ 2030గా అయితే అప్పుడు డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.